చిన్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తుంది. పుట్టుకతో తలెత్తిన గుండె వ్యాధులకు సర్జరీలు చేస్తూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు డాక్టర్స్. ఆర్థిక పరిస్థితులు సహకరించక ప్రైవేట్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని పేద మధ్యతరగతి ప్రజలకు నిమ్స్ తోడుగా నిలుస్తుంది. 4 ఏళ్లుగా ప్రతి ఏటా డాక్టర్ రమణ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది పిల్లలకు సర్జరీలు చేస్తున్నారు. పుట్టుకతోనే కొంతమంది పిల్లల్లో గుండెలో సమస్యలు ఏర్పడుతుంటాయి. గుండెకు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడటం, కవాటాలు సరిగ్గా నిర్మాణం కాకపోవడం లాంటి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు చిన్న పిల్లలు. కొందరికి పుట్టిన వెంటనే సర్జరీలు అవసరమైతే మరికొందరికి నిర్ణీత సమయంలో ఖచ్చితంగా సర్జరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పుట్టుకతోనే పిల్లల్లో గుండె సంబంధ వ్యాధులు పెరగడంతో నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పిల్లల్లో గుండె సమస్యలపై 2022 నుంచి ప్రతి ఏటా నిమ్స్ లో వారం రోజులు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ప్రతి ఏటా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2022లో 9 మందికి సర్జరీలు చేయగా 2023లో 15, 2024లో 18, 2025లో 22 మందికి సర్జరీలు చేశారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న శిబిరంతో ఎంతో మంది చిన్నారులకు గుండె వ్యాధుల నుంచి దూరం చేశామన్నారు నిమ్స్ డైరెక్టర్ వీరప్ప. రాబోయే రోజుల్లోనూ మరింత మంది చిన్నారులకు మేలు చేసేలా ట్రీట్మెంట్ ఉంటుందన్నారు వీరప్ప. చిన్న పిల్లలు ఒకరోజు పుట్టిన బిడ్డ లేకపోతే 4 నెలల బిడ్డ నుంచి 19 ఏళ్ల వరకు ఆపరేషన్ చేశారు. సో 4 ఏళ్ల పాపకి ఆపరేషన్ చేసి లాస్ట్ టైం అయితే ఒకరోజు బేబీకి ఆపరేషన్ చేశారు. ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్నదిగా హార్ట్ ఉంటుంది. ఎంత కష్టపడితే కానీ కుట్లు వేయాలి, ఎంత కష్టపడితే కానీ ఏదైతే కంజనైటల్ అనామలీ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా కరెక్ట్ చేయగలదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సర్జికల్ ఎక్స్పర్ట్ ఈస్ సో మచ్ నీడెడ్ టు ఆపరేట్ దిస్ కైండ్ ఆఫ్ హార్ట్స్. అండ్ లెట్ మీ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, as well as our honorable health minister Sri Damodar Rajanarasimha garu for continuously supporting. The moment I said, sir, we are conducting a camp for a small children, I said, fine, and we are there. All these patients, whatever the 22 cases are done in this list. సొంత గడ్డపై చికిత్స అందించడం సంతోషంగా ఉందని, సర్జరీలు పూర్తయిన తర్వాత పిల్లల నవ్వులతో ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు డాక్టర్ రమణ. 3 ఏళ్లుగా జగిత్యాల జిల్లా నుంచి యూకేలో స్థిరపడిన డాక్టర్ రమణ ఆధ్వర్యంలోని వైద్య శిబిరం నిమ్స్ కు వస్తోంది. ఇక్కడి వైద్యులతో కలిసి సర్జరీలు చేస్తున్నారు. ఈ ఏడాది అమెరికా, అబుదాబి, బెంగళూరుకు చెందిన వైద్యులతో ఆపరేషన్లు చేశామని తెలిపారు డాక్టర్ రమణ. చిన్నపిల్లలు ఏంటంటే హార్ట్ ఆపరేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి పర్ఫెక్ట్, అండ్ దట్ ఈస్ ద స్టెప్ we can see or we want to see here, because NIMS is a premier institute, that this is the only institute who's providing cardiothoracic surgery in the public sector in the whole of Telangana, if I'm not wrong, only public sector. Children's heart surgery వచ్చి ఏంటంటే there are corporate hospitals, but this the public institute, Nizams, is the only hope for many poor people and lower middle class and middle class people. There's no need for us to worry about upper middle class and rich people. They can travel anywhere, they can get the treatment they want. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ట్రీట్మెంట్ భారంగా మారుతోంది. పిల్లలకు కనీసం 7 నుంచి 8 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే 4 ఏళ్లుగా ఇలాంటి పేద మధ్యతరగతి ప్రజల కోసం నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అండగా నిలుస్తున్నారు. ఆరోగ్యశ్రీ, CMRF, LOCల కింద ఉచితంగా సర్జరీలు చేస్తూ పిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు డాక్టర్లు. Who has planned and we have evolved, as Dr. Amresh told, we have evolved, and the team from UK also might have observed that what is the evolvement over 4 years. Yeah, now we were scared that when Praveen told the visa got cancelled for the anesthetist, we thought what is our stand? Then we decided no, we are doing all the cases, so we will continue the same. ఈ నెల 15 నుంచి 19 వరకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తే దాదాపు 500 మంది పిల్లలను తీసుకుని వచ్చారు తల్లిదండ్రులు. విదేశీ డాక్టర్లు కూడా ప్రతి ఏటా విదేశాల నుంచి ఈ శిబిరానికి వచ్చి ఉచితంగా సర్జరీ చేస్తున్నారు. ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేసి తమ పిల్లలను కాపాడినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు. బాబుకి హార్ట్ TAPVC ప్రాబ్లం అని 3 డేస్కి తెలుసు. బాబు పుట్టిన తర్వాత అదే టైంలో నేను ప్రవీణ్ సార్ని వచ్చి కలిసినాను. సార్ ఉండి బాబు వెయిట్ పెరిగేదాకా ఆగుదాము, 8 kgs అయితే బాగుంటుంది, ఇది వెయిట్ చేద్దామన్నాడు. 3 months ఆగం, ఇప్పుడు 1 year. నేను 2 months అప్పుడు వచ్చి కలిసినాను సార్ని. అయితే బాబు ఇప్పుడు సర్జరీ చేసేసినారు.
అక్కడ 6 to 7 lakhs అన్నారు, ఇక్కడ ఫ్రీగానే అయిపోయింది. మేము ముందే వచ్చినాను, బాబు కొద్దిగా ఆయాసంగా ఉంది సార్ అంటే 14th నుంచి క్యాంప్ ఉంది కదా, క్యాంప్లో చేసిద్దామంటే నేను ఒక 10 days ముందే వచ్చి అడ్మిట్ చేసుకున్నాడు. తగ్గేదాకా ఇక్కడే ఉండాలన్నాడు. తగ్గింది, ఆయాసం తగ్గిన తర్వాత సర్జరీ ఫస్ట్ డే మండే రోజు చేసినారు. LOC కూడా వచ్చింది మనకి, CMRFలో అప్లై చేయించినారు. అది కానీ 3 lakhs వచ్చింది, లెటర్ ఇచ్చేసి. ప్రాబ్లం హార్ట్లో హోల్ ఉందని తెలిసింది మాకు 6 months తర్వాత. ఈ నిమ్స్లో క్యాంప్ ఉందని వచ్చింది సార్, చూపిస్తే అడ్మిట్ చేసుకున్నారు సార్. ఇంత బాగానే జరిగింది సార్, సక్సెస్ఫుల్ అయింది సార్ సర్జరీ. ధన్యవాదాలు నిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ. ఏం కాలేదు సార్, ఫ్రీ. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా అప్లై చేసుకోమన్నారు సార్, చేసుకొచ్చినాం. మా ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు బాబుకు 1.5 year, మాది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్. బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉందనేసి వచ్చినాం ఇక్కడికి. 20 days అవుతుంది వచ్చి. ఇక్కడ వచ్చి చూపించిన తర్వాత క్యాంప్ పడిందని పేపర్లో ఇచ్చింది కదా, ఫ్రీ క్యాంప్ అనేసి. ఇక్కడికి వచ్చి చూస్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పేసింది. ఆపరేషన్ అయ్యి 4 days అవుతుంది. బయట చూపించిన ఆపరేషన్ చేయాలి కానీ 6-5 lakhs అవుతాయి అని చెప్పిండ్రు. ఫ్రీలోనే అయింది, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాం, ఆరోగ్యశ్రీలో అయిపోయింది. పిల్లలకు సర్జరీలు చేసిన వైద్యులకు, సిబ్బందిని సన్మానించారు నిమ్స్ డాక్టర్లు. ఏడాది మొత్తం కూడా గుండె చికిత్సలు చేస్తామని తెలిపారు నిమ్స్ డాక్టర్లు.